ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. రాష్ట్రంలో మరో డిఎస్సి నిర్వహించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఉగాది పండుగ సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ యోచిస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో సుమారు 3,600 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఆదర్శ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల కొరత ఉంది. సొసైటీ పరిధిలో నడుస్తున్న పాఠశాలల్లో బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరోసారి డిఎస్సి నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి డిఎస్సి సిలబస్లో ఎలాంటి మార్పులు ఉండవని సమాచారం. గత సంవత్సరం ప్రకటించిన సిలబస్నే ఈ నోటిఫికేషన్కు వర్తింపజేయనున్నారు. దీంతో అభ్యర్థులు కొత్తగా సిలబస్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న మెటీరియల్తోనే ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. వయోపరిమితిలో కూడా గత డిఎస్సి తరహాలోనే సడలింపులు ఉండే అవకాశం ఉంది. సాధారణ అభ్యర్థులకు గరిష్ట వయసు 44 ఏళ్లు ఉండవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 49 ఏళ్ల వరకు అవకాశం ఉండొచ్చు. అధికారిక నోటిఫికేషన్లో పూర్తి వివరాలు వెల్లడవుతాయి. ఈ నియామకాల్లో కూడా టెట్ మార్కులకు 20% వెయిటేజ్ను ఇస్తారు. మిగిలిన 80% మార్కులు డిఎస్సి పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు. పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం అధికారులు జిల్లాల వారీగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆర్థిక శాఖకు అనుమతి కోసం ఫైల్ పంపిస్తారు. ఆమోదం వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరీక్షకు కేవలం 45 నుంచి 60 రోజుల సమయం మాత్రమే ఉండొచ్చు. కాబట్టి అభ్యర్థులు అధికారిక ప్రకటన కోసం వేచి చూడకుండా ఇప్పటి నుంచి సీరియస్గా సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం కానుంది.